శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష్ నిలయము, నెహ్రూ నగర్, నందిగామ. కొందరు ఈ రకంగా ప్రశ్న అడుగుతున్నారు. మా పిల్లల యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుంది? వారికి పేరు ప్రఖ్యాతులు దక్కుతాయా? అని అడుగుతూ ఉన్నారు. అట్టి వారికి ఈ యొక్క వీడియో పూర్తిగా చూస్తే మీకు కొంత అవగాహన రావడానికి అవకాశం ఉంటుంది. సంతానము యొక్క ఎదుగుదల ఎలా ఉంటుంది అనే ప్రశ్నకు సమాధానం చెప్పాలి అంటే వారి యొక్క జాతక చక్రము ఆధారంగా, ఉన్న గ్రహస్థితుల ఆధారంగా వారికి మంచి, చెడు, గొప్పదనము అనే విషయాలు ఆధారపడి ఉంటాయి. ధనము సంపాదిస్తారా? లేదా సామాన్యంగా ఉంటారా? లేదా పేరు ప్రఖ్యాతలు సంపాదించే యోగం ఉన్నదా? అనేది వారి యొక్క పుట్టినరోజు వివరాల ప్రకారము జాతకం చూస్తే తెలిసిపోతుంది. పిల్లల యొక్క దశ, అంతర్దశల ప్రకారము వారి జాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితుల కారణంగా మాత్రమే ఇవి ఆధారపడి ఉంటాయి. కొన్ని గ్రహ పరిస్థితులకు కొన్ని దోష నివారణలు చేపించుకుంటే కొంత సమస్య తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఒక విషయం ఏమిటంటే పిల్లలకు 12 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా జాతకము పూర్తి స్థాయిలో వ్రాయడము మంచిది కాదు. దానికి గల కారణము ఏమిటంటే 12 సంవత్సరాల పిల్లలకు వారి ఎదుగుదల, పిల్లలు, కుటుంబము, పిల్లలతో ఆడుకోవడం ఇటువంటిది వాటితోనే సరిపోతుంది. పెద్దగా వారికి అవగాహన కూడా ఉండదు. అటువంటి సమయాల్లో జాతకం చూసి పలానా దోషం ఉంది, లేకపోతే పలానా దోషం లేదు, ఇలా చేయాలి, అలా చేయాలని చెప్పడం అనేది మాకు అంత మంచిగా ఉండదు. శాస్త్రం కూడా పిల్లలకు 12వ సంవత్సరం నుండి 13వ సంవత్సరం అడుగుపెడుతున్న సమయంలోనే పూర్తి జాతకం రాపించుకోమని చెబుతాము. అంటే దశ, అంతర్దశలు ఎలా ఉన్నాయి, పేరు ఏం పెట్టుకోవాలి, రాశి ఏమిటి, లగ్నం ఏమిటి, ఇవి మాత్రము మొదటిలోనే చెప్పించుకోవచ్చు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. పూర్తి జాతకము పిల్లలకి ఏం చదువు బాగుంటుంది, విద్యలో ఏ విద్యలోకి వెళ్ళాలి, లేకపోతే వివాహం ఎప్పుడవుతుంది, లేకపోతే అనారోగ్య సమస్యలున్నాయా, లేకపోతే ఏమిటి, ఇలాంటివి మాత్రము 12 సంవత్సరాలు నిండే వరకు కూడా చూడకూడదు. ఎందుకంటే కొందరు ఇవి దోషం ఉంది అని చెప్పినప్పుడు ఆ దోష నివారణ చేపించుకోరు. లేదా మా పిల్లలకు దోషం ఉన్నా పర్వాలేదు, మేము చేపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాము అనుకున్నవారు రాపించుకోవడానికి ఎటువంటి ఇబ్బందేం లేదు. మీ ఇష్ట ప్రకారము చేయమంటే తప్పకుండా చేస్తాము. పిల్లల యొక్క దశ, అంతర్దశలతో కూడుకున్నటువంటి జాతకము పూర్తిగా రాపిచ్చుకొని, గ్రహ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుంటే, పిల్లల యొక్క పేరు ప్రఖ్యాతులు ఎలా ఉంటాయి, ప్రతిష్టలు ఎలా ఉంటాయని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ పిల్లల యొక్క పేరు ప్రతిష్టలు ఎలా ఉంటాయి, ఎలా బ్రతుకుతారు, ఎంత ఘనంగా ఉంటారు అని తెలుసుకోవాలి అనుకుంటే మా మొబైల్ నంబర్ 9494962192 ఈ నంబర్‌ని సంప్రదించవచ్చు.